తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సుడిగాలి సుధీర్ మరియు రష్మి గౌతమ్ ఈ జోడీకి ప్రేక్షకుల్లో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షోతో ప్రారంభమైన వీరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వీరి జోడీకి ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందంటే రియల్ లైఫ్లో వీళ్ళు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు. అంతెందుకు వీరి మధ్య కెమిస్ట్రీని చూసి వీళ్ళు నిజంగానే ప్రేమలో ఉన్నారని, ఏదో ఒకరోజు తప్పకుండా పెళ్లి చేసుకుంటారని బలంగా నమ్ముతున్నారు కూడా. తాము కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని, కేవలం టీవీ షోల కోసమే లవర్స్ లాగా నటిస్తున్నామే తప్ప అంతకు మించి తమ మధ్య ఏమీ లేదని వాళ్ళిద్దరూ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా ప్రేక్షకులు మాత్రం నమ్మడం లేదు. వారి మధ్య ఏవో పప్పులు ఉడుకుతున్నాయని, నిజంగానే ప్రేమాయణం కొనసాగుతోందని అనుకుంటూనే ఉన్నారు. అందుకే వాళ్ళిద్దరూ తారసపడిన ప్రతిసారి మీ పెళ్ళి ఎప్పుడు అని మీడియా వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా సుడిగాలి సుధీర్కి మరోసారి ఆ ప్రశ్న ఎదురైంది. మీ పెళ్ళి ఎప్పుడు? యాంకర్ రష్మి గౌతమ్తోనే పెళ్ళి ఉంటుందా అని మీడియా ప్రశ్నించింది. కాలింగ్ సహస్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఒక జర్నలిస్ట్ ఈ ప్రశ్నని సంధించారు. ఇందుకు సుధీర్ బదిలిస్తూ తమ మధ్య లవ్ ట్రాక్ ఏమీ లేదని, అది కేవలం ఆన్ స్క్రీన్ కోసమే లవర్స్ లాగా యాక్ట్ చేస్తున్నామని స్పష్టం చేశాడు. ఇంతకీ సుధీర్ ఏం చెప్పాడంటే, నాకు రష్మి మధ్య ఏమీ లేదు, అది కేవలం ఆన్ స్క్రీన్ కోసం మాత్రమే. మా ఇద్దరి మధ్య ఏమీ లేదని నేను గతంలో చాలాసార్లు చెప్పాను. నేను ఎన్నిసార్లు చెప్పినా పదే పదే అదే అడుగుతున్నారంటే మా జోడీని మీరు అంత బాగా యాక్సెప్ట్ చేశారు. ప్రస్తుతానికైతే నాకు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు. కేవలం కెరీర్ మీదే ఫోకస్ పెట్టాను. ఒకవేళ ఆ దేవుడు నాలో పెళ్లి ఆలోచన పుట్టిస్తే అప్పుడు చేసుకుంటానేమో కానీ ఇప్పుడైతే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఇది కాలింగ్ సహస్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సుధీర్ తన పెళ్లిపై ఇచ్చిన క్లారిటీ. దీంతో సుధీర్ రష్మి పెళ్లి చేసుకోవాలని బలంగా కోరుకుంటున్న అభిమానుల కల ఇక కలగానే మిగిలిపోనుందన్న మాట. అది జస్ట్ ఆన్ స్క్రీన్ ఇది సార్. నేను ఎప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్తా ఉంటాను అనమాట. కానీ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అడుగుతున్నారంటే అంత బాగా మీరు రిసీవ్ చేసుకున్నారు. నేను ఎన్నిసార్లు చెప్పినా సరే ఇది ఆన్ స్క్రీన్ అని చెప్పాను, మళ్ళీ నెక్స్ట్ కనపడినప్పుడు కూడా ఇదే అడుగుతున్నారు అని చెప్పారంటే మీరు అంత బాగా ఓన్ చేసేసుకున్నారు. పెళ్ళి అంటే అది మన చేతిలో లేదు సార్. నా మ్యారేజ్ వద్దు సార్, నాకు అసలు తీసుకోరా. నేను హ్యాపీగా ఇలా నేను యాక్చువల్లీ ఇప్పుడు కెరియర్, ఫ్యామిలీ, సో ఈ వేరే వెళ్తాను. ఒకవేళ దేవుడు ఏమన్నా పైన అటు కాదురా ఇటు కూడా రా అని చెప్పిన ఇలా తోస్తే ఉన్నట్టు పడాలి, కానీ లేదంటే నేను ప్రస్తుతానికి నాకు ఇలాగే వెళ్ళాలని. అయితే ఇదే సమయంలో సుడిగాలి సుధీర్ ఒక బంపర్ న్యూస్ కూడా చెప్పాడు. తాను మరియు రష్మి గౌతమ్ కలిసి ఒకే సినిమాలో నటించడానికి సిద్ధంగానే ఉన్నామని, కానీ తమ జోడీకి తగ్గ స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పాడు. ఇంతవరకు సరైన స్టోరీ కుదరకపోవడం వల్లే తాము కలిసి నటించలేదని, ఒకవేళ స్క్రిప్ట్ దొరికితే తామిద్దరూ కలిసి నటిస్తామని క్లారిటీ ఇచ్చాడు. దీంతో సుధీర్ రష్మి కాంబోలో ఒక మంచి కథని సెట్ చేయాలని అభిమానులు దర్శక నిర్మాతలను కోరుతున్నారు. మరి వీరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.